హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, మరియు హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు కోరుకుంటున్న జాబ్ కానీ, మీరు కోరుకుంటున్న లైఫ్ పార్ట్నర్ కానీ, మీరు కోరుకుంటున్న హౌస్ కానీ, మీరు కోరుకుంటున్న కారు కానీ, మీరు కోరుకుంటున్న అద్భుతమైన జీవితం కానీ చాలా సులభంగా నెరవేరాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మన జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే ఇప్పుడు జీవిస్తున్న పాత జీవితానికి స్వస్తి పలకాలి, అంటే సమాధి చేయాలి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకని? కొత్త జీవితం రావాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడున్న అలవాట్లు, ఇప్పుడున్న పేదరికం, ఇప్పుడున్న బాధలు, ఇప్పుడున్న నెగిటివ్స్, ఇప్పుడున్న అనారోగ్యం, ఇప్పుడున్న సెంటిమెంట్స్, ఇప్పుడున్నటువంటి ఈ రిలేషన్షిప్ లో తప్పని పరిస్థితుల్లో కొనసాగాలి అన్నప్పుడు అవి నెగిటివ్స్ కింద తయారవుతాయి. అన్నిటినీ మార్చాలి, మన లైఫ్ స్టైల్నే మార్చాలి. అంటే సరికొత్తగా డిజైన్ చేసుకోవాలి. మనమే అద్భుతాలని క్రియేట్ చేయాలి. వేరెవరు మన కోసం అద్భుతాలు క్రియేట్ చేయరు. ఏ ఒక మిరాకిల్ జరగటం అంటే మనం సృష్టిస్తేనే మిరాకిల్ జరుగుతుంది. మనం కోరుకుంటే తప్ప మిరాకిల్ జరగదు. మీరు ఇక్కడ ఎలా మారాలనుకుంటున్నారు? ఏ లైఫ్ అంటే మీకు ఇష్టం? ఇప్పటి వరకు పడుతున్నటువంటి బాధలు, ఈ కష్టాలు, జాబ్ లేకపోవటం, బిజినెస్ లో లాస్ రావటం, మరి చాలని జీవితం, ఇంకా ఆ ఇల్లు లేకపోవటం, ఒక హై లెవెల్కి ఎదగలేకపోవటానికి కారణాలన్న అన్నిటినీ ప్రతి దాన్ని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేయాలి. సరికొత్తగా క్రియేషన్ బుక్ లో ఈ రోజు నుంచి మీకోసం కొత్తగా రాసుకోవాలి. కొత్తగా రాసుకోవటం అంటే మీరు ఒక డైరీ లాంటిది తీసుకోండి, కొత్తది, అందులో ఏమి రాసి ఉండకుండా. ఆ క్రియేషన్ బుక్ లో మీ జీవితాన్ని మీరే రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పేజీలో మీ పేరు పైన నా క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టి, సెకండ్ లైన్ లో మై విజన్స్ అని రాసి, తర్వాత మీ పూర్తి పేరు రాయాలి. ఆ పేజీ విడిచిపెట్టేశాక నెక్స్ట్ ఒక పేజీలో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ సైడ్ లో ఒక కోరిక మాత్రమే రాయాలి. ఒక పేజీలో 4-5 కోరికలు రాసేయకూడదు. ఎందుకని? ఆ కోరికపై దృష్టి పెట్టాలంటే ఆ పేజీ తీయంగానే ఆ కోరిక మాత్రమే కనపడాలి. అది ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. సపోజ్ మీకు జాబ్ కావాలి ఒక కంపెనీలో, ఆ పోస్ట్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, మీకు అన్ని తెలుసు కదా, ఏం కోరుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ బట్టి. అది నాకు సులభంగా వచ్చింది, నేను ఆ జాబ్ చేస్తున్నాను, ఆ జాబ్ సులభంగా పొందానని రాయాలి ఫస్ట్ మీరు. అంటే మీ డిజిగ్నేషన్ తో సహా ఆ కంపెనీ పేరేంటి. ఒక టీచర్ పోస్ట్ అనుకోండి, డిఎస్సి రాసి ర్యాంక్ వచ్చి చాలా సులభంగా టీచర్ పోస్ట్ పొందినట్లుగా ఆ టీచర్ పోస్ట్ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ ప్రజెంట్ వెళ్తూ ఆ స్కూల్ కి వెళ్ళి చేస్తున్నట్టుగా. లేకపోతే ఒక హౌస్ కావాలి, ఆ హౌస్ డబుల్ బెడ్రూమా, ఇండిపెండెంట్ హౌసా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉందా, లేకపోతే విల్లానా, మ్యాన్షన్నా, ఏంటి, ఏ ఏరియాలో కావాలి, ఎంత రోడ్డు ఉండాలి, ఇంటి ముందు మొక్కలు ఎలా ఉండాలి, మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి, ఇక్కడ రాయాలి. ఆ తర్వాత ఇమాజినేషన్ చేసుకోవాలి, విజువలైజేషన్. అట్లా ఏ కోరిక అయినా సరే ఒక పేజీలో ఒక కోరిక రాసి ఆ కోరిక తీరిపోయిన తర్వాత ఆ పేజీని క్లోజ్ చేసేయాలి. అంటే క్రియేషన్ బుక్ అంటే మనం క్రియేట్ చేయటం, స్వయంగా మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవటం, సొంతంగా దాన్ని ఇమాజినేషన్ చేసుకోవటం, ఇష్టంగా చాలా మనస్ఫూర్తిగా చిరునవ్వులు నవ్వుకుంటూ ఆ విజువలైజేషన్ లో 5 సెన్స్ ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఆ ఇంట్లో ఉన్నట్టు, ఆ ఇల్లంతా కలిగి తిరుగుతున్నట్టు, మీ పని మనుషులకి ఆర్డర్ జారీ చేస్తున్నట్టు, ఆ డ్రైవర్ కి ఆ కార్ పార్కింగ్, మొక్కలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్, అంటే చాలా స్పష్టంగా పిన్ టు పిన్ మీ మనసులో చూడాలి, చాలా ఇష్టంగా చూడాలి. అంటే ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఇమాజినేషన్ లో ఆ సోఫా సెట్లు, ఆ ఫర్నిచర్స్, ఆ కిచెన్, ఆ టీవీ హాలు, లేదా హోమ్ థియేటర్, స్పెషల్ బెడ్రూమ్స్, బాత్రూమ్స్, బాల్కనీస్, మనసులో ఆ తోటలు, ఆ పువ్వుల మొక్కలు, మీకు ఇష్టమైన అన్ని పువ్వుల మొక్కలు అవన్నీ కనిపిస్తూ ఉండాలి. ప్రతిరోజు మీరు వాటర్ పడుతున్నట్టుగా వాటికి, అక్కడ సాయంత్రం పూట సరదాగా మొక్కలు తిరుగుతున్నట్టుగా,
ఆ సీతాకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతున్నట్టుగా, పక్షుల కిలకలు వినిపిస్తున్నట్టుగా చాలా ఇష్టంగా స్పష్టంగా మీ మైండ్ లో మెదలాలి. అంత నీట్ గా విజువలైజేషన్ చేయాలి. అలాగే జాబ్ అయితే ఆ జాబ్ కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ఫుల్ గా ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అయినట్టుగా, ఆన్ ది స్పాట్ లో మీకు జాబ్ ఇచ్చినట్టుగా, శాలరీ కూడా మీరు మైండ్ లో ఆఫర్ లెటర్ అన్ని చూడాలి. తర్వాత ఆ కంపెనీకి రెగ్యులర్ గా పెడుతున్నట్టుగా. అంటే జాబ్ లేని స్థితి నుంచి వచ్చిన స్థితికి వెళ్ళాలి. అలాగే ఇల్లు లేని స్థితి నుంచి ఇల్లు కలిగి ఉన్నట్లుగా వెళ్ళాలి. అలాగే పాత లైఫ్ ఇప్పుడు బాగాలేదు, డబ్బు లేదు, లేకపోతే హెల్త్ బాగాలేదు, ఇంకా ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, మనసు బాగాలేదు, వాటన్నిటిని రోజు మనం పలుకుతూ ఉంటాం. నాకు జాబ్ వస్తుందంటారా, నేను ఇల్లు కొనగలనా, నేను కోరుకున్న వ్యక్తిని పొందగలనా లైఫ్ లోకి, నేను కోరుకున్న కారు పొందగలనా అంటూ క్వశ్చన్ మార్క్స్ పెడుతుంటారు. క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు పెట్టకూడదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. పొందేసిన స్థితిని చూడాలి. ఎస్, నేను కోరుకున్న డ్రీమ్ కార్ ని పొందాను, నేను కోరుకున్న ఆ లగ్జరీ బైక్ ని పొందాను, లగ్జరీ ఫోన్, లగ్జరీ థింగ్స్, ఆ జాబు, ఆ డబ్బు, ఇంకా ఏం కోరుకుంటున్నారో వాటన్నిటిని మీరు ఇప్పుడే విజన్ లో రాసుకోవాలి. మీకు నచ్చినట్టుగా రాసుకోవాలి. అంటే మీరు అద్భుతంగా రాస్తే వాటిని పొందుతారు. అంతగా ప్రాణం పెట్టాలి రాసేటప్పుడు కూడా ఇష్టంగా. ఇదివరకటి కాలంలో ఉత్తరాలు రాసుకునేవాడు. ఇక్కడ మేమంతా కుశలము, మీరు అక్కడ కుశలమా అంటూ మొదలు పెట్టేవాడు. అంటే ఆ రాయటానికి కూడా అప్పట్లో ఫోన్లు లేకపోవడం ద్వారా, వెహికల్స్ లేకపోవడం ద్వారా డైరెక్ట్ గా వెళ్ళలేక నడిచి వెళ్ళాలి, బస్ ఎక్కాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉత్తరాల మీద ఆధారపడేవాడు. ఆ ఉత్తరాలు కూడా ఫస్ట్ కుశలమా అని, మీరు బాగున్నారా అన్న కాడి నుంచి మేము బాగున్నాము ఇవన్నీ రాసుకుని తర్వాత మ్యాటర్ లాస్ట్ లోకి వెళ్ళేవాడు. ఇక్కడ ఫోన్లు వచ్చాక అవన్నీ పోయినాయి. అలాగే అడ్వాన్స్డ్ గా ఎదుగుతున్న ఈ జీవితం మీరు అడ్వాన్స్డ్ గా ఇంకా ఇంకా గొప్పగా క్రియేట్ చేయాలి. అంటే మీ లైఫ్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని డిజైన్ చేసుకోవటానికి, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక ఆర్కిటెక్ట్, ఒక ఇంజనీరు బాగా ఎక్కువ డబ్బుండి ఎన్ని కోట్లైనా పర్లేదు ఒక ప్యాలెస్ కావాలన్నప్పుడు ఆ ప్యాలెస్ కట్టడానికి ఆ బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. ఫస్ట్ ఆ బ్లూ ప్రింట్ లో ఏ గది ఎక్కడ వస్తుంది, తోటలు మొక్కలు ఎక్కడ రావాలి, మిగతా వ్యవహారాలని ఎక్కడెక్కడ ఏం రావాలి అన్ని డిజైన్ చేస్తారు. అది కలర్ ప్రింట్ తీసి ఆ యజమానికి చూపిస్తారు. ఈ ప్యాలెస్ ఇలా ఉంటుంది, ఈ కలర్స్ ఇలా ఉంటాయి, ఈ మార్బుల్స్, ఈ గ్రానైట్స్, ఈ హాలు, ఈ డైనింగ్ హాలు, బెడ్రూమ్స్ ఇట్లా ఉంటాయి, విజిటింగ్ హాల్స్ ఇలా ఉంటాయి, మొత్తం చూపిస్తారు. ఒక ఇల్లు, ఒక ప్యాలెస్ కట్టకుండానే బ్లూ ప్రింటింగ్ తయారు చేసి ఆ గాజు అద్దంలో ఈ టేబుల్ అంత సైజులో ఒక గాజు దాంట్లో పైకి కనిపించలేక లోపల ఆ బ్లూ ప్రింట్ మొత్తం పెడతారు. ఆ తర్వాత దానికి ఇంజనీర్స్ కప్పచెప్పి, ఆ టాపీ మేస్త్రులకి, కట్టే వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడెక్కడ ఏం రావాలో దీని ప్రకారం రెడీ చేపిస్తారు కలర్స్ తో సహా. అలా మన జీవితం అనే అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని మనం బ్లూ ప్రింట్ గా మన సబ్ కాన్షియస్ మనసుకి చూపించాలి. అంటే మన మనసులో మనకు ఒక వస్తువు కనిపించింది అంటే అది పొందే హక్కు ఉంటేనే కనిపిస్తుంది. డబ్బైనా, ఇల్లైనా, జాబ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన మనసులో కళ్ళు మూసుకుని దాని ఇమాజినేషన్ చేస్తూ చూస్తున్నామంటే ఖచ్చితంగా వాటిని పొందే హక్కు ఉంటేనే మనకు కనిపిస్తాయి. మీరు ఒక ముచ్చటైనా చాలా విలువైంది ఏదైనా చూశారనుకోండి, ఫస్ట్ భయపడిపోతుంటారు. అంత పెద్ద ఖరీది, కోట్ల రూపాయలది, 100 కోట్లు ఉంటుంది, లేకపోతే 1000 కోట్లు ఉంటుంది, ఇది ఎట్లా సాధ్యం, ఆశకు ఒక హద్దు ఉండాలంటూ తను తాను సరిపెట్టేసుకుని ఆ కోరిక వైపు మనసుని వెళ్ళనీయకుండా అది అసాధ్యం అనేస్తుంటారు చాలా మంది. మరి అలా అసాధ్యం అనేసి ఉంటే ధీరుభాయ్ అంబానీ ఆ మట్టి అమ్ముకున్న కాడి నుంచి ఈ రోజు ఆ స్థాయిలో వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు కాదు. ఎవరైనా చూడండి, గొప్ప గొప్ప వాళ్ళంతా స్టార్టింగ్ ఏమీ లేకుండా ఉన్నారు. తర్వాత 1000 కోట్లకి బిల్గేట్ కూడా స్టార్టింగ్ ఏమీ లేదు. అలా అనుకుని భయాన్ని వ్యక్తం చేస్తుంటే ఆ స్టేజ్కి వెళ్లేవాళ్ళే కాదు. మనకి ఉన్నది ఏంటంటే ఆ స్టేజ్ ఫియర్, భయము, అభద్రతా భావం పోవాలి. ఫస్ట్ వాటిని తీసేయాలి. మీ సబ్ కాన్షియస్ మనసుకి చెప్పాలి, నాలోని మహోన్నతమైన శక్తి, నాకు ఏదైతే ప్రతిదానికి భయం అనేది వస్తుందో మైండ్ లోంచి దాన్ని తీసేయవా ప్లీజ్. నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం కూడా తెలుసు. ఆ లోభితనాన్ని, ఆ పేదరికాన్ని చూస్తున్న నా ఆలోచనలను డిలీట్ చేసేసి సంపదల వైపు మళ్లించమని
నాకు చాలా టాలెంట్ ఉందని ఆ టాలెంట్ ని ప్రదర్శించేలాగా శక్తిని ఇవ్వమని, ఆ జ్ఞానాన్ని అంతులేని అన్ని తెలివితేటలు ఇవ్వమని మీరు అడగాలి సబ్ కాన్షియస్ మనసుని. లేదు, ఒక వ్యక్తి హై లెవెల్కి వెళ్ళాలంటే ఒక పొలిటీషియన్ గా, ఒక యాక్టర్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా, ఒక కంపెనీ సీఈఓగా, ఇంకా ఏదైనా కావచ్చు. దానికి ఎలా వెళ్ళగలుగుతాం? ఆ రూట్ మ్యాప్ మీకు తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు కోరుకోవచ్చు. మన కోరికలను విశ్వంలోకి పంపిస్తూ ఉంటే ఈ బయట ప్రపంచాన్ని చైతన్యపరిచి చాలా సులభంగా ఆ కోరికలు మనకి తీరేలాగా అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలు ఇవ్వటమే కాకుండా ఈ మనుషుల్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని అన్నిటిని చైతన్యపరిచి ఆ వే మనకు కల్పిస్తుంది. అంటే కోరిక పట్ల చాలా గాఢమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి, బలంగా నమ్మాలి, ప్రేమ ఉండాలి, ఏ పని చేస్తున్నా అది కనిపిస్తూ ఉండాలి. పాత జీవితం అంటే ఇప్పుడు పేదరికంలో ఉంటారు, సరిగ్గా ఇల్లు కూడా ఉండదు, కొంతమందికి సరిగ్గా ఆహారం కూడా ఉండదు. కానీ ఏదైతే ఉందో దాని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఆల్రెడీ అన్ని ఉన్న వాడిని చూసి అసూయ చెందకూడదు. నేను ఆ స్థాయికి చేరుకోగలనా, ఈ కళల కంటూ ఒక హద్దు ఉండాలి, ఇది ఎలా సాధ్యమని ఫ్రెండ్ ఎవరో పక్కన అన్నప్పుడు డిసప్పాయింట్ చేసేస్తుంటారు. నీ స్థాయి ఏంటి, నీ లెవెల్ ఏంటి, నువ్వు ఆ స్థాయికి చేరుకోవటం ఎట్లా కుదురుతుంది, నీ ఆశలకంటూ ఒక హద్దు ఉండాలి అంటూ డిసప్పాయింట్ చేస్తుంటారు చూడండి చాలా మంది. అందుకని మీ కోరికలు వేరెవరితోనూ షేర్ చేయకూడదు. ఒక అనంత విశ్వశక్తితో తప్ప, మీలోని ఆత్మతో తప్ప ఇతరులకి ఎవరికి మీ కోరికలు చెప్పకూడదు. కొంతమంది చదువుకున్న పేరెంట్స్ కూడా తెలియకపోవటం ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అర్థం కాకపోవటం ద్వారా వారు నేల మీద నడువు, నువ్వు మొబ్బల్లో నడుస్తున్నావు అంటుంటారు, డిసప్పాయింట్ చేస్తుంటారు. కనీసం కళలు కూడా కన్నెవరు. ఎందుకని? వాళ్ళకి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్. కళలు కంటేనే, ఊహలు రిలీజ్ చేస్తేనే, అందమైన అనుభూతులు విశ్వంలోకి వదిలిపెడితేనే ఆ దారి ఏర్పడుతుందనే సంగతి తెలియదు. నేను ఒక వీడియోలో చెప్పాను, అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నటువంటి ఒక పైలట్ ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాడు. అతను గాల్లో విమానాన్ని పల్టీలు కొట్టడం సరదా కింద తీసుకున్నాడు. నార్మల్ గా నేర్చుకుంటే బాగుండేది, కానీ తను ఏం చేసేవాడు, ఆ విమానాన్ని రివర్స్ తిప్పుతూ ఉండేడు. అంటే ఒక పల్టీ, ఇలా పల్టీ కొట్టించడం చేస్తూ మొదలు పెట్టాడు. కొట్టేటప్పుడు, ఆ పల్టీ తిప్పేటప్పుడు, ఆ ఫ్లైట్ ఆ విధంగా మౌల్డ్ చేసేటప్పుడు భయపడ్డాడు, ఇది పడిపోతుందేమో అని. ఒక 5 సెకండ్ల పాటు ఒళ్ళంతా జలదరించినట్టుగా భయపడ్డాడు. అతను భయపడ్డట్టుగానే ఆ విమానం కూలిపోయింది అమెజాన్ అడవులు. అంటే అది చాలా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉంటుంది, చాలా పెద్ద అడవి. అందులోకి వెళ్తే పడితే మనిషి రావటం అనేది అసాధ్యం. అన్ని రకాల జంతువులు, అడవి మనుషులు భయంకరమని ఉంటాయి. దాన్ని దాటుకుని రావటం అనేది ఇంకా సాధ్యం కాదు. కానీ అతను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవటం ద్వారా భయపడలేదు. కింద పడిపోతే ఫ్లైట్ ముక్కలు అయిపోయింది. తను ఒక చెట్టుకి అలాడుతూ కింద పడిపోయాడు. చూస్తే మొత్తం చీకటి. ఒక క్షణం పాటు ఆందోళన గురయి వెంటనే తేరుకుని కళ్ళు మూసుకుని అనంత విశ్వశక్తిలోకి తన ఆలోచనలు పంపించాడు. చాలా రిలాక్స్ గా, కూల్ గా ఆ భయాన్ని తీసేసి ఆ స్థానంలో ఇక్కడి నుంచి బయటపడుతున్నట్టుగా, ఒక దారి ఏర్పడ్డట్టుగా, చాలా సురక్షితంగా ఒక హైవేకి, తార్ రోడ్డు వచ్చే హైవేకి వెళ్ళిపోయినట్టుగా, అక్కడి నుంచి తన ఇంటికి సురక్షితంగా వెళ్ళిపోయినట్టుగా, చాలా ఇష్టంగా న్యాచురల్ గా 10 నిమిషాల పాటు అన్ని మర్చిపోయి, ఏ జంతువు తినేసినా ఆ తినేస్తుందేమో అనే భయం గాని, ఏదైనా కరుసుద్దేమో, పాము గాని, మనుషులు ఎవరైనా వస్తారేమో, లేదా అడవి మనుషులు, ఇవన్నీ ఏమి మైండ్లోకి రానికుండా చాలా కూల్గా, చాలా నమ్మకంతో 10 నిమిషాలు ఇమాజినేషన్ చేశాడు. ఎప్పుడైతే 10 నిమిషాలు చేశాడో, ఆ 10 నిమిషాల తర్వాత ఒక వాయిస్ వినిపించింది అతనికి, అటు చూడు అన్నట్టుగా. చూశాడు, నిజంగానే దారి ఏర్పడింది. అంతకుముందు దారి లేదు. విజువలైజేషన్ చేసుకున్న తర్వాత నమ్మకంతో దారి ఏర్పడింది. అటు వెళ్ళు అనే వాయిస్ వినిపించింది. అతను వెళుతున్నాడు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్ గా తెలుసు. అనంత విశ్వశక్తి ఈ భూమి అనే గ్రహాన్ని ఆ ఆకాశంలో తనలో నడిపిస్తుంది. అదొక బాల్ కింద. అలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి, ఇంకా స్పేస్ చాలా ఉంది అక్కడ. అలాంటి భూమి అనే చిన్న గ్రహాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది యూనివర్స్. ఈ భూమి మీద ఉన్న ప్రతిది, ఎందుకంటే మీకు ఆల్రెడీ అంత క్రితం వీడియోలో చెప్పాను, ఈ భూమి అనే గ్రహం, దీని నిండా 70% వాటర్ ఉంది. ఇలా రౌండ్ గా ఉంటుంది మన భూమి, ఒక చోట స్థిరంగా అలా ఉండదు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ
ఆ దీనికంటే 1,00,000 రెట్లు పెద్దదైన సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు మనకి చీకటి వస్తుంది. ఇలాంటి భూమి అనే గ్రహాలు ఆకాశంలో యూనివర్స్ లో తిరుగుతున్నాయి. ఇంకా స్పేస్ చాలా ఉంది. యూనివర్స్ అంటే అనంతం అన్నమాట, చివరి భాగం అంటూ లేదు. అసలు చాలా పెద్దది యూనివర్స్. అంత పెద్ద యూనివర్స్ లో ఈ భూమి అనే గ్రహంలో మనం ఎక్కడో సముద్రపు ఇసుకరేణువుల దగ్గర చిన్న చిన్న నలకలుగా ఉన్నాం, కోట్ల మంది. చూడండి యూనివర్స్ ఎంత పెద్దదో. అలాంటి యూనివర్స్ ఈ భూమిని తన అండర్లో తీసుకుని నడిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్న చెట్లు, మనుషులు, జీవరాశులు, ప్రకృతి, పంటలు, రాయి, రప్ప, నీరు అన్నీ కూడా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ విశ్వశక్తి ఆదేశాల ప్రకారమే అవి నడుచుకుంటాయి. అందుకని అతనికి దారి ఏర్పడింది. ఆ విధంగా దారి ఏర్పడింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొద్దిసేపు నడవగానే జస్ట్ ఒక 100 అడుగులు వేయంగానే అడవి మనుషులు వచ్చారు. చుట్టూ ఒక పొలిటికల్ లీడర్ కి రక్షణగా ఉన్నట్టుగా గన్మెన్ లాగా తనకి రక్షణగా ఉండి, ఒక హైవే వచ్చేంత వరకు తోడుగా ఉండి, రక్షణగా ఉండి, ఆ హైవేకి వెళ్ళిపోయిన తర్వాత అతను వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే అడవి మనుషులకు ఆ జ్ఞానాన్ని, అతనికి రక్షణగా ఉండమనే జ్ఞానాన్ని ఎవరిచ్చారు? విశ్వం. లేకపోతే అతన్ని చంపుకు తినేస్తారు వాడు. ఆ పాము, పురుగు, పుట్టో లేకపోతే పుల్లో లేదో తినకుండా ఇతని జోలికే రాకుండా అవి సైలెంట్ గా ఉండటం అంటే ఎట్లా సాధ్యం? చూడండి, విశ్వానికి ఏదైనా సాధ్యమే. అనంత విశ్వశక్తి ద్వారానే ఇక్కడ మనం ఈ భూమి అనే గ్రహం మీద జీవిస్తున్నాం. మన జీవితాన్ని మనమే రాసుకోవాలి, క్రియేషన్ బుక్ లో క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక సినిమాని ఒక కథ రచయిత ఎలా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని చేస్తారో ఆ విధంగా మన జీవితానికి అన్ని మనమే కావాలి. ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పుడున్న జీవితం బాగాలేదు కదా, పాత జీవితానికి స్వస్తి పలకాలి. అద్భుతమైన జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక రైతు తన పొలంలో పంట నమ్మకంతో వేస్తాడు. తన పంట వేయకుండా, ఆ విత్తనాలు నాటకుండా పంటను ఆశిస్తే వస్తుందా? మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడున్న జీవితం బాగాలేదు కదా, బాగాలేదని అలా వదిలేస్తే బాగుంటుందా? మరి రైతు కూడా ఒక 100 ఎకరాల పొలం ఉంది, అందులో ఏమి విత్తనాలు వేసి పంటలు పండించుకుపోతే ఆదాయం వస్తుందా? మన మనసు అనే పొలంలో, మన సబ్ కాన్షియస్ మనసులో మనమే మన జీవితం గురించి ఆ ఆలోచనలు అనే విత్తనాలు నాటాలి. అది ఫలించేలాగా విజువలైజేషన్ చేయాలి. రైతు ఏం చేస్తాడు? ఆ ఖాళీ భూమిలో విత్తనాలు నాటుతాడు. వరో, పత్తి వంగడాలో, లేకపోతే కూరగాయలో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్ని మనకు తెలుసు. చెరుకు, ఇన్ని రకాల పంటలు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రైతు తను అక్కడున్న వాటర్ లెవెల్ ని బట్టి ఆ పంటలు నాటుతారు. ఒక 6 నెలల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక్కొక్క పంట ఒక్కొక్క విధంగా పంటకి వస్తుంది ఆ సమయాన్ని బట్టి. అట్లా మన మనసులో లా ఆఫ్ అట్రాక్షన్ అనే జ్ఞానాన్ని నేర్చుకుని మనకి ఎలాంటి లైఫ్ కావాలో అలాంటి విత్తనాలు నాటాలి నమ్మకంతో. ఒక రైతు ఆ పొలాన్ని, ఆ పంట వచ్చేదాకా ఎంత జాగ్రత్తగా కాపు కాస్తాడు? వాటర్ పెడుతూ, వాటర్ పోస్తూ, మందులేస్తూ, దానికి ఇంకేం చర్యలు తీసుకోవాలో ప్రతిరోజు ఆ పంట దగ్గరికి వెళ్తూ కాపలా కాస్తూ ఉంటాడు. మరి మన మనసు అనే లోపల సబ్ కాన్షియస్ మనసులో మన జీవితం ఎలా ఉండాలో, మనం పాత జీవితానికి స్వస్తి పలికి భయపడకుండా కొత్త జీవితాన్ని అక్కడ క్రియేట్ చేయాలి. లేదు మీకు అర్థం కావట్లేదు, నీకు ఏం అర్థం కావట్లేదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, లేకపోతే ఏదన్నా కొద్దిసేపు విజువలైజేషన్ చేయగానే ఆ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి, తలనొప్పి వస్తుంది అంటారు కొంతమంది, కుదరట్లేదు అంటారు. దాని అర్థం ఏంటి? నెగిటివ్ బ్లాక్స్ పెరిగిపోయినాయి అని అర్థం. ఆ బ్లాక్స్ క్లీన్ అవ్వాలి. మీ వల్ల కాదు. మనం ఎన్ని టెంపుల్స్ చుట్టూ తిరిగినా, ఎక్కడెక్కడ తిరిగినా కావు. అవేంటంటే తిష్ట వేసుకుని ఉంటాయి, 1, 2 కాదు, కొన్ని లక్షల్లో. అవి బయటికి వెళ్ళిపోవాలి. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్స్ బయటకు వెళ్ళిపోవాలి. ఆ ఇల్లంతా ఆరోగ్యకరంగా అందరూ బాగుండాలంటే చాలా నెగిటివ్స్ వచ్చేసి ఉంటాయి. వెంటనే ఒకరికొకరు సీరియస్ అయిపోతూ ఉంటారు, ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు, ప్రేమ ఉండదు, ఒక్కొక్కరు విడాకులు తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు కారణం కాదు, ఆ నెగిటివ్ కి అలవాటు పడిపోయి నెగిటివ్ వ్యక్తులతో సావాసం చేస్తూ నెగిటివ్ మైండ్ గా మారిపోయి అప్పుడు దాకా ఉన్న ప్రేమ అంతా చిరాకు వస్తుంది అనమాట. అనరాని మాటలు అంటూ ఉంటారు. సడన్ గా ఆశ్చర్యపోతారు యువతల వాడు, అదేంటి మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా అంటారు. అంటే నెగిటివ్ శక్తులు ఏమైనా చేస్తాయి, మనిషి బుద్ధిని మార్చేస్తాయి, ప్రేమ సంబంధాలను విడగొడతాయి, అశాంతిని సృష్టిస్తాయి, కోరుకున్న దాన్ని రాకుండా అడ్డుకుంటాయి, డబ్బు రాకుండా అప్పులు పెరిగిపోయేలా చేస్తాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే రైతు తన పొలంలో
ఆ విత్తనాలు నాటి కాపు వచ్చే వరకు ఎంత జాగ్రత్తలు తీసుకుని ఆ పొలం చుట్టూ తిరుగుతూ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కలుపు వస్తే ఆ కలుపు కూలీలను పెట్టి తీపిచ్చేస్తాడు. లేకపోతే ఏమవుతుంది, ఆ పంటకు నష్టం కలుగుతుంది. అలాగే నెగటివ్స్ వచ్చినప్పుడు మన మైండ్ లో ఆ నెగటివ్స్ తీసేయకపోతే కోరుకున్న కోరికల్ని ఈ నెగటివ్స్ అడ్డుకుంటాయి. కలుపు మొక్కలు మెయిన్ పంటని ఎలా అడ్డుకుంటాయో పెరగకుండా మన మనసులో, సబ్ కాన్షియస్ మనసులో ఈ నెగటివ్స్ అనే ఫ్రేమ్స్ మన జీవితాన్ని గొప్ప స్థాయిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అలా మీకు తెలియకపోతే మీరు పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు. 1-to-1 సెక్షన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీ జీవితాన్ని మీరు ఎలా కోరుకుంటున్నారు, మీకు అర్థం కాకపోతే ఎలా రాసుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, ఎలా మనీ మెడిటేషన్ చేయాలి, ఎలా ఓపెన్ చెప్పాలి, ఎలా సృష్టించుకోవాలి, ఇంకా అనేక విషయాలు ఎవరికి వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1-to-1 క్లాసెస్ మన దగ్గర జరుగుతాయి. కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవాలి. మీకు మాత్రమే స్పెషల్ గా పర్సనల్ క్లాస్ ఉంటుంది. మీరు కోరుకున్న జీవితాన్ని తప్పకుండా అద్భుతంగా మీరు పొందొచ్చు. అది ఎలా పొందాలో, ఆ నెగటివ్స్ ఎలా పోవాలో, ఇంట్లో నెగటివ్స్ ఎలా పోవాలో, ఒంట్లో నెగటివ్స్ ఎలా పోవాలో, మనసు చాలా ప్రశాంతంగా ఎలా మారిపోవాలి, కోరుకున్న దాన్ని చాలా సులభంగా అద్భుతంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, పాత జీవితానికి ఎలా స్వస్తి పలకాలి, సరికొత్త అద్భుతమైన జీవితాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇష్టంగా, ప్రేమగా, యంగ్ గా, యవ్వనంగా, సీక్రెట్స్ ఏంటి, ఇంకా పర్సనల్ సీక్రెట్స్ ఏంటి, కొన్ని పర్సనల్ టెక్నిక్స్ ఏంటి, అనేక విషయాలు తెలుసుకుంటారు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా క్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి చెప్పిన క్లాసు మిగతా వాళ్ళకి పనిచేయదు. ఎందుకని? ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ వేరు, తన కోరికలు వేరు, తన ఇష్టాలు వేరు, తన గోల్ వేరు. అందరూ అలాగే కోరుకోరు, వారు వేరేది కోరుకుంటారు. ఇక్కడ అందరినీ గుంపుగా కూర్చోబెట్టి చెప్తే ఎవరి మైండ్ లో ఏముందో ఎవరికి తెలియదు, ఎవరు ఏది కోరుకుంటున్నారో తెలియదు. కాబట్టి అది పనిచేయదు. 1-to-1 సెక్షన్ లో పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు కోరుకున్న కోరిక ఇతరులకు తెలియదు. అది ఫలితం వచ్చేదాకా మనం ఎవరికి చెప్పకూడదు. పొందేశాక పదే అడిగితే అప్పుడు చెప్పొచ్చు. పొందకుండానే నేను అది కోరుకుంటున్నాను, నేను ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాను చెప్తే వాళ్ళు పెదవి విరుస్తారు, అవమానిస్తారు, ఏడ్చుకుంటారు, కొంతమంది గిట్టదు. అది పనిచేయదు. మన కోరికలను ముందు చెప్పకూడదు. అందరి ముందు కూడా ఆ పర్సనల్ గా చెప్పకూడదు, పనిచేయదు. అందరికి తెలిసిపోతే అది పనిచేయదు. అట్లా మీ కోరికలు నెరవేరాలని, మీరు ఏం కోరుకుంటున్నారు, మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడాలి, మీరు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి, మీరు కోరుకున్న జాబ్ పొందాలి, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని, మీరు కోరుకున్న ఇంటిని, మీరు కోరుకున్న కారుని, మీరు కోరుకున్న ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కరి జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో మీ పిల్లలు మీరు చాలా సంతోషంగా, సంపదలతో, డబ్బుతో కళకళలాడుతూ ఉండాలని మరొకసారి నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త